ముందుగా కాస్త పచ్చిశనగ పప్పును తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కాస్త వేరుశనగ పప్పు తీసుకొని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. వేరుశనగ పప్పు అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేగేటట్టు ఉంచుకోవాలి. ఇలా వేగిన వేరుశనగ పప్పుని ఒక బాణలిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కాస్త మైదా పిండి తీసుకొని ఒక బాణలిలో నేను 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. దానికి 2 స్పూన్స్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. కాస్త ఆయిల్, కాస్త ఉప్పు వేసుకునేసి ఇలా చపాతీ ముద్దలాగా తడిపి పెట్టి 10 మినిట్స్ పక్కన ఉంచుకోండి. అదే బాణలిలో కాస్తంత బాదం పప్పు వేసుకునేసి వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనే కాస్త ఎండు కొబ్బరి కూడా తీసుకొని వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కాస్త తాటి బెల్లం అయితే యాడ్ చేశాను నేను. మీకు ఇష్టమైతే తాటి బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీని బదులు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ అండి, ఎందుకంటే ఇందులో బాదం, వేరుశనగ పప్పు అన్నీ వేసాం కాబట్టి పిల్లలకి చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకునేసి వీటిని పల్చగా ఈ విధంగా ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తుకోకూడదండి. ఇలా పల్చగా ఒత్తుకొని ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో ఈ స్టఫింగ్ పెట్టుకొని చుట్టూ కాస్త వాటర్ అద్దుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది మైదా అనేది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఊడిపోకుండా స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా వాటర్తో అద్దుకునేసి, ఇది కజ్జికాయల స్పూన్ అండి, బయట అమ్ముతారు. దీంతో ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటే కజ్జికాయ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఒక పేపర్ మీద పెట్టుకొని కాస్త ఆరనిచ్చి ఈ లోపల మనం ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి కజ్జికాయగా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లో, మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా కజ్జికాయలు అయితే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కజ్జికాయలు మాడిపోతాయి, ప్లస్ లోపల అనేది బాగా ఉడకవు, క్రిస్పీగా రావు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి క్రిస్పీగా. చాలా ఎనర్జెటిక్గా ఉంటాయన్నమాట పిల్లలకి, ఎందుకంటే దీనిలో మనం బాదం అవన్నీ వేసాం కదా. సో కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి.